కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయం మనం ఎలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమై ఉన్నాం. గత కాలమంతా దేవుడు కాచి కాపాడి ఈ సంవత్సరపు చివరి రోజునకు ప్రభు మనలను నడిపించారు. మరి కొన్ని గంటలలో మనము క్రొత్త సంవత్సరాన్ని నూతనంగా ప్రారంభించబోతున్నాం. గొప్పవారు, చరిత్రను సృష్టించిన వారు, చరిత్ర పుటల్లో నిలిచిపోయిన వారు, కాలగర్భంలో వారు మరుగై ఉండిన అనంత కృపగలిగిన దేవుడు మనలను, మన కుటుంబాలను కాపాడి క్షేమము చేత నింపి ఇదిగో నూతన సంవత్సరాన్ని మనకు దయాకిరీటంగా ఇవ్వబోతున్నారు. మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రభు కృప చొప్పున మనము దాన్ని ఆరంభించి నమ్మకంగా కొనసాగించుదుము గాక. ఆమేన్. అలాగుననే మరి ఈరోజు సాయంత్రం 8 గంటలకు మనకు మందిరములో సంవత్సరాంతపు కూడిక మరియు నూతన సంవత్సర ఆరాధన ప్రారంభించబడుతుంది కనుక ఆత్మీయులు సిద్ధపడి 8 గంటల సమయానికి మందిరానికి రావాలని, రాయుడుపాలెం నందున్న మందిరంలో మనకు 2 సంఘములు అక్కడనే చేరి మనం ప్రభువును గొప్ప చేయబోతున్నాం. బ్రాంచ్ సంఘముల వారు కూడా అక్కడ ఆరాధనకి రావాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అలాగనని 2025 క్రొత్త క్యాలెండర్స్, నూతనమైన వాగ్దానాలు రాత్రి మనం తీసుకుని పోతున్నాం. ప్రభు రాత్రి భోజనం అక్కడనే ఇవ్వబడుతుంది. సంతోషం. ప్రియులారా, ఈరోజు జీవపు మన్నా వాక్యం కొరకైన భాగం ఆదికాండం 41వ అధ్యాయం 41 నుండి ప్రియులారా మరి 43 వరకున్న భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మూలవాక్యమై 42. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతని నెక్కించెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచుమని, మేలుతో నింపమని యేసునామం అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, ఈ వాక్య భాగంలో యోసేపునకు కలిగిన ఘనతను మనం చూడబోతున్నాం. యోసేపుకు కలిగిన ఘనత ఏంటంటే, యోసేపు ఫరో యొక్క కలలకు భావమును తెలియపరిచారు. తెలియపరిచిన తరువాత ఇప్పుడు ఫరో
నీ వలె దేవుని ఆత్మ కలిగిన వారిని నా రాజ్యంలో నేను ఎక్కడ చూడలేదయ్యా. కనుక నీవు నా ఇంటికి అధికారివై ఉండి ఈ ఐగుప్తు దేశం మీదున నిన్ను నియమిస్తున్నాను. నీవు నా ఇంటికి మాత్రమే కాదు, ఈ దేశానికి కూడా నీవు అధికారివై ఉంటావు అని చెప్పి తన చేతినున్న ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద ఊరేగించినట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కించి జనులందరినీ యోసేపునకు వందనం చేయమన్నారు. ప్రియులారా, గమనించాలి. ఒక్క మాట చెప్పాలంటే యోసేపు జీవితంలో దుఃఖ దినములు సమాప్తమైనవి అని చెప్పొచ్చు. ఎందుకంటే యోసేపు పడిన కష్టం, నలిగిపోయిన విధానం చెప్పసఖ్యము కానంతగా ఉంటుంది. అయితే ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ యోసేపు జీవితంలో కష్టములెన్నో ఉపద్రవముల వలె వెంబడిస్తూ వచ్చాయి. 7 అనుభవాలలో అతడు నడిపించబడుతూ వచ్చాడని లేఖనంలో మనం ధ్యానం చేశాం. అయితే ఒక సమయం వచ్చింది, తాను పడిన కష్టమునకు ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రియులరా ఘనతకు నడిపించబడ్డాడు. ఫరో తన చేతినున్న ఉంగరాన్ని తీశాడట. బైబిల్ గ్రంథంలో ఉంగరమును గూర్చిన ప్రస్తావనలు చాలా సందర్భాలలో మనకు తటస్థిస్తూ వచ్చాయి కదూ. ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్తుండగానే మీకు లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడికి తండ్రి యొద్దకు వచ్చిన తరువాత తన తండ్రి బంగారపు ఉంగరాన్ని పెట్టించినట్లుగా మనకు గుర్తుంది. ప్రియులరా, అలాగుననే అక్కడ మాత్రమే కాకుండా మరి ఎస్తేరు గ్రంథంలో ఉంగరాన్ని గూర్చిన ప్రస్తావనలు ఉంటాయి. రాజు ఉంగరము చేత ముద్రికలు వేసినట్లుగా మనం చూస్తాం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అంత మాత్రమే కాదు, దానియేలు గ్రంథంలో కూడా దానికి సమమైనటువంటి విషయాలను మనం చూడవచ్చు. అయితే ఉంగరం దేన్ని సూచిస్తుందంటే ఉంగరం ప్రేమను సూచిస్తూ ఉంది. ప్రియులారా, మరి వివాహాల్లో దానికి ముందుగా జరిగే నిశ్చితార్థపు ఎంగేజ్మెంట్ సమయాల్లో కూడా ఈ ఉంగరాన్ని ఒకరికొకరు ధరింపజేస్తూ ఉంటారు. పెండ్లి చేసుకునే కుమారుడు కుమార్తె పెండ్లి చేసుకున్న తర్వాత కొందరు దాన్ని స్టైల్కి వాడేవాళ్ళు ఉన్నారు, కొందరు నాకింత ఉంగరం ఉందని ఘనంగా చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, లోకం ఏదైనా మనకు అనవసరం. బైబిల్ వాక్యం ఏం చూస్తున్నామంటే యోసేపు ఐగుప్తు రాజు చేతినున్న ఉంగరాన్ని తన చేతికి పెట్టబడింది. సన్నపు నారబట్టలు చేత అలంకరించబడ్డాడు. మెడలో ఒక బంగారు గొలుసును వేశారు. బంగారం అనేది విశ్వాసానికి సాదృశ్యం. ఇప్పుడు ఉంగరం అనేది రాజరికానికి గుర్తుగా ఉంది. యోసేపు గుంటలో పడి ఎంతగా నలిగిపోయాడో దానికి రెట్టింపైన ఫలితంగా ఘనతకు కారణమయ్యే ఆభరణముల చేత అలంకరించబడుతున్నాడు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మన విశ్వాస జీవితాన్ని కూడా మనం పరిశీలన చేసుకున్నప్పుడు యోసేపు విషయంలో తోడై ఉన్న దేవుడు ఆయన యందు విశ్వసించిన నీ జీవితంలో కూడా నీకు తోడై నీ పక్షమున తన కార్యములు చేయగల సమర్థుడు అని మనం నమ్మాలి. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా,
ఒకప్పుడు ఎస్తేరు గ్రంథంలో అది మరి అహష్వేరోషు రాజు తన ఉంగరం చేత ముద్ర వేశాడు. ఇక అతని చేతి ఉన్న ఉంగరం చేత ముద్ర వేయబడితే దాన్ని మరొకరు మలచుటకు కానీ మార్చుటకు కానీ రాసిన దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఏ మనుషుడు సరిపోడు, అంత అధికారం గలది. అంటే యోసేపు ఏ జనుల మధ్య నిందించబడి హేళన చేయబడ్డాడో ఈ ఉంగరం రెట్టింపు ఘనతను, ఆధిపత్యాన్ని, గొప్పదనాన్ని సూచించుటకు గుర్తుగా దేవుడే దానిని తనకు అనుగ్రహించడానికి ఫరోకు మంచి మనసిచ్చాడు. ఆత్మీయులారంటే దేవుడు యోసేపుని బంగారం పెట్టుకోమన్నాడు కాదంటే మనం కూడా పెట్టుకుందాము అనేది కాదు. యోసేపు వల్ల నువ్వు కూడా గుంటలో పడని చెరలు అనుభవిస్తే నువ్వు కూడా పెట్టుకో, తప్పులేదు. ప్రియులారా, సో యోసేపు పెట్టుకున్నాడని నేను పెట్టుకుంటాను అనుకోవడం కాదు. బైబిల్ వాక్యానికి ఎంత దగ్గరవుతూ వచ్చామో అంతగా సమర్పించుకుంటూ మనం వెళ్ళాలి. ఓకే, సమర్పణలో లేని వారు కొందరు ఉంటారు, వారిని మనం ఏమనరాదు, అది ప్రభు చిత్తం. వారికి దేవునికి ఉన్న మధ్య సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. పెట్టుకునిచున్న వారిని పాపులు అనరాదు, పెట్టుకుని వారిని నీతిమంతులు అనరాదు. ప్రభు యొక్క వాక్యం దగ్గర మన సమర్పణ అనేది విలువైనటువంటిది. ఆమేన్. ప్రియులారా, అయితే ఏ ప్రజల మధ్య ఘనతను పోగొట్టుకుని నిందలను అనుభవిస్తూ వచ్చాడో ఆ ప్రజలందరి ఎదుట దేవుడు ఒక ఉన్నతమైన కృపను అనుగ్రహించాడు. స్తోత్రం. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, యోసేపు జీవితంలో చెరదినములకు స్వస్తి పలికిన దేవుడు నీ జీవితంలో కూడా ఆ కార్యమును చెయ్యగలడని నమ్మాలి, విశ్వసించాలి. ఆశ్చర్యకరుడైన దేవుడు యోసేపు జీవితంలో దుఃఖ దినములను ముగింపచేసినట్లుగా నీ జీవితంలో కూడా ఆయన దుఃఖ దినములనన్నింటినీ ముగించగల సమర్థుడు, శక్తి కలిగినవాడు. ఆమేన్. ఆయన సమర్థుడు, శక్తి కలిగినవాడు. అట్టి మంచి మనసుతో ప్రభు పాదాల చెంత కనిపెడదాం. మహాపరిశుద్ధుడా దేవా, స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. మహోన్నతమైన మీ కృపను వెల్లడిపరచండి. ప్రభువా, సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు కాపాడారు. కృతజ్ఞతా హృదయంతో క్రొత్త సంవత్సరాన్ని ఎదుర్కొని మీ పాదాల చెంత గడిపే భాగ్యమేయండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.